లిటరల్లీ ఇదైతే చాలా హారబుల్ అండి. నేను ఎవరికీ చెప్పలేదు. బయటికి ఇప్పుడైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా. ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి ఒక ప్రెసిడెంట్ ఒక వుమెన్‌గా నిజం చెప్పాలంటే ప్రతిరోజు నేను ఒక యుద్ధమే చేస్తున్నా. ప్రమోషన్ అని చెప్పి కొంతమంది డబ్బులు తీసుకొని ఆబ్వియస్లీ బాడీ ఎక్స్‌పోజ్ చేసేది చేసుకోరు. సో, బాడీ ఎక్స్‌పోజ్ చేసేటి అవుట్‌ఫిట్స్ చేసి డిస్‌ప్లేలో హాట్‌స్టార్‌లో కూడా ఒక వెబ్ సీరీస్‌కి ఆఫర్ వచ్చింది. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే బాగా సైన్స్‌లో కూడా బాగా రీసెర్చ్ చేసినట్టున్నారు. హాయ్ కావ్య. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐయామ్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఎలా ఉంది మీ బిజినెస్ జర్నీ? బాగుంది. చాలా బాగుంది. అంటే అంత సాఫీగా నడిచిపోతుంది? అంటే ఏ బిజినెస్‌లోనూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి గదా! ఓకే. ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీవన్. సో ఎట్లా సఖ్య, హౌ డిడ్ ఇట్ బికమ్ అండ్ బ్రాండ్? ఫస్ట్ నా ప్యాషన్‌తో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మేము మాదాపూర్‌లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ నేను చాలామంది సెలబ్రిటీస్‌కి చేశాను. బిఫోర్ దట్ ఐ హావ్ వర్క్డ్ లైక్ ఏ డైరెక్టర్ అనమాట ఒక కంపెనీకి. సో, అక్కడ చాలామంది సెలబ్రిటీస్‌కి వర్క్ చేశాను. తర్వాత నాకు నార్మల్ క్లయింట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో, అలా మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తాను. డిజైన్స్ కూడా అంటే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. లైక్ అకార్డింగ్ టు ద బాడీ స్ట్రక్చర్, కలర్, హైట్‌ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో, దే ఆర్ వెరీ స్పెసిఫిక్ రీజన్స్ అంటే నా బ్రాండ్ ఎందుకు క్లయింట్స్ చూస్ చేసుకుంటారు అనేది. సో, ఆఫ్టర్ దట్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను కొండాపూర్‌కి. సో దట్ ఈస్ హౌ ఇట్ బికమ్ అండ్ బ్రాండ్ అంటారు. యాహ్! సో క్వాలిటీ మెయిన్‌గా క్వాలిటీ మీద కాన్సంట్రేట్ చేసింది కాబట్టి సక్సెస్ అయినా అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. క్వాలిటీ ఒకటే కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇప్పుడు ఒక హీరోయిన్ ఏదైనా ఒక అవుట్‌ఫిట్ ఏసుకుందనుకోండి, హీరో గాని, హీరోయిన్ గాని, ఎవ్రీవన్ విల్ సీ ఇన్ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసేసి ఏం చేస్తారంటే, అరే! ఇది చాలా బాగుంది. నేను కూడా అదే కావాలి. నాకు అదే కావాలనుకుంటారు. కానీ ఏంటంటే వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళ బాడీ కలర్, స్ట్రక్చర్, హైట్ చూడరు ఎవరు. అది ఇప్పుడు ఒక హీరోయిన్ ఏసుకుందనుకోండి, అది అవుట్‌ఫిట్టే కావాలి అని అంటారు. కానీ ఇక్కడ నేనేం చేస్తానంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. మీరు ఈ అవుట్‌ఫిట్‌లో సెట్ అవ్వదండి. ఈ కలర్ మీకు మ్యాచ్ అవ్వదు. సో, నేను సజెస్ట్ చేస్తాను అని చెప్పి పర్సనల్‌గా సజెస్ట్ చేస్తాను. కొంతమంది లేదు నాకు అదే కావాలని తీసుకుంటారు. ఓకే, మేము చేస్తాము. కొంతమంది అయితే మాక్సిమం చెప్తాననమాట. మీకు సెట్ అవ్వదు. కలర్ కాంబినేషన్ సెటప్ చేస్తాను. వాళ్ళకి ప్యాటర్న్స్ కూడా క్వాలిటీ, ప్యాటర్న్, కలర్ కాంబినేషన్స్. మీరు బై క్వాలిఫికేషన్ ఇంజనీర్ కదా, ఎందుకు రిస్క్ తీసుకొని బిజినెస్లోకి వచ్చిండ్రు? ఎందుకు జాబ్ చేసుకుంటే ఇండిపెండెంట్గా ఉండేది, అట్ ది సేమ్ టైం రిస్క్ ఫ్రీ. సో ఎందుకు ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయని మీరే అన్నారు. అవునవును. సో వై డిడ్ యూ చూస్ టు కమ్ ఇన్ టు ఫ్యాషన్ ఇండస్ట్రీ? అంటే నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకోసమే ఏమైందంటే ఫస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను సాఫ్ట్‌వేర్ అనమాట. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి వెళ్ళాల్సొచ్చింది సిట్యుయేషన్‌ని బట్టి. సో, ఒక 4.5 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను అనుకున్నాను కనీసం ఇప్పుడన్నా నా డ్రీమ్‌ని నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఐ వాంట్ టు స్టాప్ ద సాఫ్ట్‌వేర్. ఒక ఎంఎన్‌సీ కంపెనీలో నేను ఆఫర్ వచ్చింది లాస్ట్ స్టాప్ చేసినప్పుడు జాబ్. అక్కడి నుంచి నేను మళ్ళీ బీఏ చేశాననమాట. మళ్ళీ బీఏ చేసి కమర్షియల్ వర్క్ చేసి ఒక డిజైనర్ స్టూడియో ఫోటోగ్రఫీ ప్లస్ క్లాతింగ్ బ్రాండ్‌కి డైరెక్ట్‌గా వర్క్ చేసేసి అక్కడ చాలా సెలబ్రిటీస్‌కి చేశాను. బట్ ఎప్పుడు నేను ఫ్రంట్ ఉండను. ఎందుకో నాకు తెలియదు, మాట్లాడాలనిపించేది కాదు ఎవరితో. బిహైండ్ ద స్క్రీన్‌లోనే ఉండేదాన్ని. బట్ నాకు సెలబ్రిటీ క్లయింట్స్ చాలా మంది టచ్‌లో ఉన్నారనమాట. హీరోస్, హీరోయిన్స్ కానివ్వండి, ఓల్డ్ యాక్టర్స్ అట్లా. సో, వాళ్ళకి చేస్తూ ఉంటా. బట్ నేను బయటికి రాను. ఆన్ స్క్రీన్ ఎప్పుడు రాను. ఆఫ్టర్ దట్ నేను సఖ్య స్టార్ట్ చేశాను. ఓకే. అంటే మీరు సెలబ్రిటీస్ అంటే చేసినప్పటికీ కూడా మీరు మీ ఫేస్ని చూపించుకోవాలనుకోలేదు. బట్ ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ సఖ్య, యు ఆర్ ది ఫేస్ ఆఫ్ ది బ్రాండ్. యాహ్! సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఎలా, హౌ డిడ్ యూ టేక్ దట్ డిసిషన్? బికాజ్ యూ డోంట్ వాంట్ టు కమ్ ఆన్ ద స్క్రీన్. యాహ్! అంటే ఫస్ట్ అక్కడ ఎప్పుడు ఉండేది ఏంటంటే నాకు కాన్సంట్రేషన్ ఆన్ డిజైనింగ్ పార్ట్ నేను వర్క్ చేయాలి. ఆ డిజైనింగ్ అనేది డిఫరెంట్‌గా ఉండాలి. డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ చేయాలి అనుకునేదాన్ని.
కానీ నాకు ఒక డ్రీమ్ ఉండేది. నేను కూడా ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటుంది కదా, లైక్ సబ్జాసాచి, మనీష్ మల్హోత్రా. సో అట్లా ఎవరికైనా కూడా నేను కూడా ఒక టాప్ డిజైనర్ కావాలనుకున్నా. టాప్ డిజైనర్ అవ్వాలి అనుకుంటే బిహైండ్ ద స్క్రీన్ ఉంటే సరిపోదు, ఆన్ స్క్రీన్ ఖచ్చితంగా రావాలి, నేను బయటకు వచ్చి మాట్లాడాలి. నేను ఎప్పుడైనా ఫ్యాబ్రిక్స్ గురించి కానివ్వండి, మా డిజైనింగ్ గురించి కానివ్వండి, బ్రాండ్ గురించి మాట్లాడితేనే కదా బ్రాండ్ తెలుస్తుంది, నేను బయటికి వస్తాను. సో ఎంతసేపు నేను లోపలే చేసుకుంటూ ఉంటే నాకు అనిపించింది, నేను ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నాను, బిహైండ్ ద స్క్రీన్ ఉంటే వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా ఆన్ స్క్రీన్ రావాలి అని. సో అలా నేను ఇంకా నా బ్రాండ్ పెడుతూనే నేను డిసైడ్ అయిపోయాను, లేదు ఐ నీడ్ టు టాక్ అని చెప్పేసి. సో ఓకే, డిసిషన్ అక్కడ వరకు బాగుంది. కాకపోతే మీరు బిజినెస్లోకి దిగిన తర్వాత హర్డిల్స్, చాలా హర్డిల్స్ ఉంటాయి కదా, అంత ఈజీ కాదు కదా. సో మీకు ఏమన్నా బాగా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేసినవి ఉన్నాయా? ఇప్పటి వరకు ఉన్నాయండి. ఒక ఉమెన్గా నిజం చెప్పాలంటే ప్రతిరోజు నేను ఒక యుద్ధమే చేస్తున్నా, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఫస్ట్ మోసం చేసింది అంటే వాల్పేపర్ వాళ్ళు మోసం చేశారు. అక్కడ స్టార్ట్ అయింది ఇంటీరియర్లో. ఫస్ట్ వాల్పేపర్ దగ్గర వాల్పేపర్ చేయకోకుండా వాళ్ళు స్టిక్కరింగ్ చేశారనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది నా మోసము. దాని తర్వాత ప్రమోషన్ అని చెప్పి కొంతమంది డబ్బులు తీసుకొని చేయలేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి శిల్పారామంలో యాక్చువల్గా అప్పుడు ఎవరో ప్రెసిడెంట్ ఉన్నారనమాట ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి. లిటరల్లీ ఇదైతే చాలా హారబుల్ అండి, నేను ఎవరికి చెప్పలేదు బయటకి, ఇప్పుడైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా. ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి ఒక ప్రెసిడెంట్ ఒక ఆవిడ పెట్టారు, నేమ్ చెప్పట్లేదు బట్ అందరికి తెలిసి ఉంటుంది. ఆవిడకి ఒక ఆవిడ అసిస్టెంట్ ఉంది. ఆవిడ నా దగ్గర 30,000 పేమెంట్ తీసుకున్నారు. ఎందుకు? 6 days స్టాల్స్ పెట్టడం కోసం Okay. శిల్పారామంలో. ఓకే. కానీ నాతో పాటు నాకు ఇంకా కొంచెం కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వేరే బొటిక్స్ వాళ్ళతో నేను అనుకోకుండా మాట్లాడాల్సి వచ్చింది. సో అక్కడ ఏమైంది అంటే వాళ్ళకి 5,000 ఛార్జ్ చేశారు 6 daysకి, ఓకే. అంతే. నా దగ్గర 30,000 ఛార్జ్ చేశారు. బికాజ్ యు ఆర్ ఎ బ్రాండ్. నో బ్రాండ్, అప్పుడు ఇంకా నేను స్టార్ట్అప్ కదా, Okay. నేను అప్పుడు ఇంకా రాలేదు, ఓకే. జస్ట్ స్టార్ట్అప్ ఒక 2-3 months అయింది అంతే నేను బిజినెస్ స్టార్ట్ చేసి. సో ఆవిడ నేను ఎప్పుడు చూడలేదు, వచ్చారు మాట్లాడారు మీడియా పరంగా. ఇప్పుడు ఆవిడ ఎవరో కూడా తెలుస్తుంది మీకు యూట్యూబ్లో చూస్తే, బట్ ఎందుకులే నేమ్స్ అనేసి చెప్పట్లేదు. ఓకే. సో నేను అడిగాను అనమాట, ఎందుకు మీరు నా దగ్గర 30,000 ఛార్జ్ చేశారు అది ఇదని. షీ సేయింగ్ దట్ లేదు లేదు అందరికి అదే ఛార్జ్ చేసాం. ఐ సెడ్ దట్ ప్రూఫ్ చూపించాను, మీరు నిజంగానే అందరి దగ్గర ఛార్జ్ చేస్తే ఫైన్, బట్ మీరు ఇలా చేయకూడదు కదా, ఒక్కొక్కరికి ఒకలా ఎలా తీసుకుంటారు, మీరు వాళ్ళ దగ్గర 5,000 తీసుకొని నా దగ్గర 30,000, ఇట్స్ నాట్ ఏ గుడ్. సో నేను మాట్లాడాను. అండ్ మాకు ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి హైదరాబాద్లో ఒక గ్రూప్ ఉంది. సో నేను ఏం చేశాను అంటే ఆ గ్రూప్లో 2-3 డిస్కస్ చేశా, ఇలా వీళ్ళు నన్ను మోసం చేశారు. వాళ్ళు చెప్పారు లిటరలీ మమ్మల్ని కూడా మోసం చేశారు బికాస్ దే హ్యావ్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు. అంటే నేను అన్నాను ఓకే ఐ విల్ టేక్ ద స్టెప్. ఇలా అనుకుంటే చాలా మందిని మోసం చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి ప్రతి రూపాయి దాచుకొని మరీ బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా. సో ఓకే నేను ఈ పాయింట్ రైజ్ చేస్తానని చెప్పి ఆ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ గ్రూప్లో వాళ్ళ ఫోటో పోస్ట్ చేసి వాళ్ళు ఏం మోసం చేశారు, నేను స్క్రీన్ షాట్స్ వాళ్ళు ఎలా మాట్లాడారు అని చెప్పేసి మొత్తం పోస్ట్ చేశా. లిటరల్లీ ఆ రోజు ఎప్పుడైతే నేను పోస్ట్ చేశానో అప్పటి నుంచి నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి, థ్రెటనింగ్ కాల్స్. థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, రిమూవ్ చేయమని చెప్పేసి గొడవల్లో జరిగాయి. ఒక 2 calls మాట్లాడు, తర్వాత కాల్స్ లిఫ్ట్ చేయలేదు. ఆవిడ కాల్ చేసింది, ఎవరైతే నా దగ్గర డబ్బులు తీసుకున్నారో ఆవిడ కాల్ చేసి మాట్లాడి నేను చెప్పా, మీరు ఎంత ఛార్జ్ చేశారో అది ఛార్జ్ చేసుకో, మిగతా అమౌంట్ రీఫండ్ చేయండి, నేను గ్రూప్లో డిలీట్ చేస్తా, లేదా నేను డిలీట్ చేయను, ఏదైనా సరే నేను ఫేస్ చేస్తా, మీరు ఎంత దూరమైనా వెళ్ళండి నేను వెళ్తా, ఎంత దూరమైనా ఫైట్ చేయడానికి స్టార్ట్ చేస్తే నేను ఎమ్మెల్యే తెలుసు, నాకు పలానా ఎమ్మెల్యే తెలుసు, మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి నా పర్సనల్ నెంబర్ ఒక ఎంతమందికి ఇచ్చారో తెలియదు. లిటరలీ ఆ రోజు నైట్ కూడా మిడ్-నైట్ కూడా నేను ఇంటికి వచ్చి చంపుతాము, నువ్వు ఫొటోస్ ఎందుకు రివీల్ చేసావు, సో ఇలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చేసాయి. ఫస్ట్ బిగ్గెస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది మోసం అనేది. సో మా పార్ట్నర్ ఏమన్నారంటే ఇట్స్ ఓకే లివ్ ఇట్ అమ్మ, 30,000 కదా, దానికోసం నీ టైమ్ వేస్ట్ చేసుకోకు, అండ్ ఇప్పుడు నీకు చాలా లైఫ్ ఉంది,
వదిలేసేయంటే నేను ఇంకా అక్కడికి వదిలేసాను. బట్ థ్రెటనింగ్ కాల్స్ కొద్ది రోజులు వచ్చేసి ఆగిపోయాయి. అంతే, ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. అక్కడ స్టార్ట్ అయింది. అట్లా వెళ్తూ వెళ్తూ చాలా 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 ఫేస్ చేసుకున్నాను. మీకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడు మరి ఆపేసేయి అని ఇంట్లో వాళ్ళు అనడం కానీ, మీరే ఆపేద్దాం అనుకోవడం కానీ అట్లాంటివి ఏం జరగలేదు? అంటే నాకు మెసేజెస్ వచ్చేసాయన్నమాట. బట్ ఒకసారి నాకు ఒక్క కాలే లిఫ్ట్ చేశాను. చాలా అప్పటికి వెంటనే చాలా కాల్స్ వచ్చేటివి. బట్ ఒక కాల్ లిఫ్ట్ చేశాను. నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ ఈ థ్రెటనింగ్ కాల్స్ గురించి, దీని గురించి మా పార్ట్నర్కి ఒక్కటే చెప్పాను. చెప్తే, చిన్న అమౌంట్కి ఎందుకమ్మా ఇంత పెద్ద ఇష్యూస్ చేసుకుంటావు, నీకు చాలా లైఫ్ ఉంది, సో ఇట్స్ ఓకే, లివ్ ఇట్, అలానే ఉంటారు, మనం చూసి చూడనట్టు వదిలేసేయాలి అన్నారు. అందుకోసమే నేను వదిలేసాను. బట్ అక్కడైతే నేను పోస్ట్ డిలీట్ చేయలేదు. అట్లానే ఉంది. థ్రెటనింగ్ ఎందుకు చేశారంటే, బికాస్ నేను వాళ్ళ ఫేసెస్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గ్రూప్ హైదరాబాద్లో రివీల్ చేశాను. అందుకోసమే థ్రెటనింగ్ వచ్చింది నాకు. బ్రాండ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మన దగ్గర ఎలాంటి క్లాత్స్ ఉంటాయి ఒకసారి చెప్తారా? మన దగ్గర టైప్స్ ఉంటాయి కదా, మెన్ అండ్ ఉమెన్కి ఇద్దరికి ఉన్నాయా? ఇద్దరికి ఉన్నాయండి. సో ఇక్కడ ఎలాంటి టైప్ క్లాతింగ్ దొరుకుతుంది? అంటే ఎలాంటివి కూడా దొరుకుతుంది? యా ఇప్పుడు మేము ఓన్లీ ట్రెడిషనలే చేయము. ఇండో వెస్ట్రన్ చేస్తాము, వెస్ట్రన్ చేస్తాము, ట్రెడిషనల్ చేస్తాం. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, మీరు ట్రెడిషనల్లో తోపు, మీరు ఇండో వెస్ట్రన్ సరిగ్గా చెయ్యరా, ఎందుకు డిస్ప్లేలో లేదు అంటున్నారు. బేసిక్గా ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మీరున్నారు, మీరు కానీ ఇంకా ఎవరైనా కానివ్వండి కొనాలనుకుంటే, ఇప్పుడు మీరు వైఫ్కి కానివ్వండి, మీరు ఏం చేస్తారు, నెక్ డీప్గా ఉన్నట్టు వేసుకోరు కదా, ఆబ్వియస్లీ బాడీ ఎక్స్పోజ్ చేసేది చేసుకోరు. సో బాడీ ఎక్స్పోజ్ చేసేటి అవుట్ఫిట్స్ చేసి డిస్ప్లేలో పెడితే సేల్ ఎందుకు అవుతుంది? అవ్వదు. మేము మోడల్స్కి వేసి ఆ ఎక్స్పోజ్ చేసేటివి జస్ట్ ఏదో నేను ఆ వెబ్సైట్ని సోక్ చేసుకోవడం తప్ప ఏం ఉండదు. అట్లా ఎంతమంది తీసుకుంటారు? అందుకోసమే నేను ఏం చేస్తానంటే, అవి లిమిటెడ్ అవుట్ఫిట్స్ చేపించేసి అవి కస్టమైజేషన్ చేపిస్తాను. మెయిన్ ట్రెడిషనల్ ఎక్కువ ఉంటుంది, అంటే లిమిటెడ్ నెక్ డీప్ ఉండకోకుండా, టూ మచ్ బాడీ షో ఉండకోకుండా లిమిటెడ్ ఉంటుంది. ఎవరికైతే బాడీ షోస్ ఎక్కువ కావాలి, నెక్స్ టూ డీప్ కావాలో వాళ్ళకి కస్టమైజేషన్ చేస్తాను అలా. సో ఇంకా ఫ్యాబ్రిక్స్ గురించి వస్తే, ఇది ఫ్యాబ్రిక్ యూజ్ చేయం అనేది ఏం లేదండి, అన్ని ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తాం. కానీ పాలిస్టర్, నైలాన్ అనేది తక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి బయట మీరు చూస్తే చాలా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తున్నారంటే, లిటరల్లీ 100 రూపీస్కి 200 రూపీస్కి ఏమొస్తుందండి? ఏం రావట్లేదు, లో క్వాలిటీ. ఇప్పుడు ఏమవుతుందంటే, మ్యాక్సిమం బిగ్ కంపెనీస్ ఇన్ దిస్ వరల్డ్ వాట్ దే ఆర్ డూయింగ్, పాలిస్టర్, ప్లాస్టిక్, నైలాన్, రేయాన్ దే ఆర్ మిక్సింగ్ అవుట్ఫిట్స్లో. అది మనకే కాదు, నేచర్కి కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. మన స్కిన్ అనేది, ఇప్పుడు మన మైక్రో ప్లాస్టిక్ అనేది ఎలా ఎంటర్ అవుతుందంటే మన బాడీకి, త్రూ స్కిన్ అండ్ బ్రీతింగ్ అనమాట. సో అట్లా ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇట్లా వేసుకుంటే వెళ్ళిపోయారు అనుకో, ఒక 10 years అయిన తర్వాత ఇట్స్ కాజెస్ లైక్ ఏ క్యాన్సర్. అది ఎవరికి తెలియదు, ఏదో తక్కువకి వస్తుంది కదా కొనేసి వేసేసుకుంటారు. పాలిస్టర్ ఈజ్ టూ హార్మ్ఫుల్ అండి నేచర్కి కూడా. ఇప్పుడు బట్టలన్నీ పడేస్తారు, మీరు ఇప్పుడు మామూలుగా మేము ఏం చేస్తామంటే, సైన్స్లో కూడా బాగా రీసెర్చ్ చేసిన అంటే అలా కాదు. ఇప్పుడు మేము బట్టలు, ఇప్పుడు ఏమవుతుందంటే, క్లాత్స్ ప్యూరిటీ అనేది మాకు ఎలా తెలుస్తుందంటే, దాన్ని కాల్చడం వల్ల మాకు తెలుస్తుంది. మీరు ప్లాస్టిక్ని కాల్చి చూడండి ఎలా బర్న్ అవుతుంది, కాటన్ ఎలా బర్న్ అవుతుంది అనేది మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో అలా అన్నమాట, మేము అలా అలా టెస్ట్ చేస్తాం. అంటే మాకు తెలుస్తుంది కదా మా ఎక్స్పీరియన్స్లో, అండ్ మా కాలేజ్లో కూడా నేర్పిస్తారు ఎలా చేయాలి అని. సో అట్లా క్వాలిటీ అనమాట. బట్ ఇప్పుడు అన్ని చోట్ల 80% ఆఫ్ పాలిస్టర్ మిక్స్డ్, 20% ఆఫ్ న్యాచురల్ ఉంటే, నేనైతే 80% ఆఫ్ న్యాచురల్ ప్రిఫర్ చేస్తాను, ఏదో 20% ఆఫ్ పాలిస్టర్ చేస్తాను. దీనివల్ల చాలా మంది అన్నారు, మీకు క్లయింట్స్ తగ్గిపోతారు కదా, కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, అవి వాడే వాళ్ళు ఉంటారు, అవి తెలుసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఏ క్లయింట్స్ కన్నా చెప్తానండి. మీరు కాస్ట్ అన్నారు, సో మన దగ్గర ప్రైస్ రేంజ్ ఏంటండి? ఓన్లీ సెలబ్రిటీస్ కోసమేనా? అలా ఏం లేదు, స్టార్టింగ్ 1000 నుంచి స్టార్ట్ ఉంది, 1000 నుంచి 5 lakh వరకు ఉంది. అదేంటి 1000 అసలు సంబంధం లేదు, 5 lakh సంబంధం లేదు అని కొందరు అనుకోవచ్చు. 1000 అంటే ఇప్పుడు మనకి క్యాజువల్ వేర్స్ ఉన్నాయి, నార్మల్గా కుర్తీస్, షార్ట్ టాప్స్, ఆఫీస్ వేర్కి, అవన్నీ మనకి 1000 రూపీస్లో అలా వచ్చేస్తాయి అనమాట, బ్లౌజెస్ అలా. ఇప్పుడు 5 lakhs అని ఏమంటున్నామంటే, బ్రైడల్, దానిపైన హ్యాండ్ వర్క్ ఉంటుంది, స్పెషాలిటీ కలంకారీ ప్రింట్స్, పిచికారీ వర్క్, దానిపైన హ్యాండ్ వర్క్ చేయడము, న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తాం అనమాట. సో కొన్ని లెహెంగాస్ చూస్తే మా దగ్గర న్యాచురల్ ఫ్యాబ్రిక్స్, అంటే
మేము విఎస్ దగ్గరికి వెళ్ళేసి Hmm. నా ఓన్ డిజైనింగ్ ఇస్తాను, ఓకే వియింగ్ చేయించమని. ఆ డిజైన్ వియింగ్ చేయించాక ఇప్పుడు మనం న్యాచురల్ కలర్స్ ఉంటాయి కదా, మనం తినే ఫుడ్, ఆనియన్, ఆనియన్, పీస్, బీన్స్, వీటి దగ్గర నుంచి కలర్స్ తీస్తారు, దాని నుంచి పెన్ కలంకారీ పెయింట్ చేస్తారు అనమాట. ఓకే అండ్ స్మెల్ కూడా చూస్తే మీకు తెలిసిపోతుంది పట్టుకున్నప్పుడు, ద కాటన్ పట్టు కానివ్వండి, ప్యూర్ థ్రెడ్ కౌంట్ యూస్ చేసి వాటిపైన మళ్ళీ మేము హ్యాండ్ వర్క్ చేస్తాం. ఓకే సో అందుకోసం అది కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, మైన్యూట్ వర్క్ ఉంటుంది కదా. చాలా మైండ్ వర్క్ ఉంటుంది. అలా నాట్ ఓన్లీ ఇప్పుడు 10,000 15,000 కస్టమైజేషన్లో కూడా రిక్వైర్మెంట్ని బట్టి ప్రైస్ని బట్టి మంచిటి ఇస్తాను తప్ప, ఇప్పుడు ఎవరైనా వచ్చి 2,000 3,000కి లెహంగా ఇచ్చేసేయండి అంటే సారీ అండి ఆ ప్రైస్కి రాదని చెప్తాను. బయట చెయ్యొచ్చు, నేను చేయలేను, ఎందుకంటే వర్కౌట్ కాదు మనకి. పాలిస్టర్ ఫ్యాబ్రిక్ ఇచ్చి నేను జనాలకి ఏం చెప్పగలుగుతానండి ఒక డిజైనర్ లో. క్వాలిటీ, సాలరీస్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఎవ్రీథింగ్ కన్సిడర్ చేస్తే సో వర్కౌట్ కాదు. మరి మీరు సక్సెస్ఫుల్గా బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫ్రాంచైజీస్ ఇవ్వాలని ఎవరైనా అనుకుంటారు, మీరు ట్రై చేయలేదా? ఆల్రెడీ ఒక ఫ్రాంచైజీ ఇచ్చానండి, బెల్గాంలో ఇచ్చాను అది. సో నేను అనుకున్నంత సక్సెస్ఫుల్గా నడవలేదు. అంటే బేసిక్గా స్టోర్ నడిచేది, అక్కడి నుంచి టు బీ హానెస్ట్గా చెప్పాలి అంటే నాకు పేమెంట్స్ వచ్చేటివి కాదు. ఓకే. సో అక్కడ నేను మళ్ళీ ఫ్రాంచైజీ ఇవ్వకపోవడం జరిగిందనమాట, రిటర్న్ తీసేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ట్రై చేయాలని అనుకోలేదా? అంటే నేను ట్రై చేయలేదు, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వాలని ట్రై చేయలేదు, బట్ నాకు ఆఫర్స్ వచ్చాయి అనమాట, చాలా ప్రపోజల్ వచ్చింది, ప్రపోజల్స్ వచ్చాయి, డిఫరెంట్ సిటీస్ నుంచి కూడా వచ్చాయి ప్రపోజల్స్, నాట్ ఓన్లీ హైదరాబాద్లో 4 to 5 అవుట్లెట్స్కి వచ్చాయి, అండ్ డిఫరెంట్ దాంట్లో వచ్చేసాయి అనమాట. 4 to 5 వచ్చిన వాళ్ళల్లో అయితే మొత్తం మాల్స్లో వచ్చాయి. అయితే స్టోర్స్ ఉన్నాయా? లేదండి, బికాజ్ ఎందుకు లేదు అంటే వాళ్ళు ఫస్ట్ బిజినెస్ మీట్ ఎవ్రీథింగ్ అయిపోయింది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు సఖ్య బై కావ్యారెడ్డి అని నా పేరుతో ప్రాబ్లం అని చెప్పారు. కొంతమంది వస్తారు లేబుల్కి, కొంతమంది రారు పేరు ఉంటే అనేది పాయింట్ రైజ్ చేశారు. సో రైజ్ చేస్తే నేను చెప్పాను ఓకే అండి మీకు ప్రాబ్లం అయితే సఖ్య పెట్టుకోండి, కావ్యారెడ్డి తీసేస్తాను అని చెప్పాను. ఓకే, దే ఆర్ ఓకే. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసి వాళ్ళు అంటున్నారు ఫేస్ ఆఫ్ ది బ్రాండ్ మీరు ఉండకూడదు, మేము హీరోయిన్స్ని పెట్టేసి మార్కెటింగ్ చేసుకున్నాం. ఆల్రెడీ నేను ఫ్రాంచైజీ వాళ్ళకి వెబ్సైట్, ఫోటోగ్రఫీ, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీగానే ఇస్తున్నాను, మళ్ళీ వాళ్ళు సపరేట్గా మార్కెటింగ్ చేసుకుంటున్నారు అన్న కూడా ఓకే అని పర్మిషన్ ఇచ్చాను. బట్ దే ఆర్ సేయింగ్ దట్ ఫేస్ ఆఫ్ ది బ్రాండ్ మీరు ఉండకూడదు, మీరు మీడియా దగ్గర మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. అంటే ఇట్స్ లైక్ నా బిజినెస్ నేను వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతాను? నాకు ఉంటుంది దిస్ ఇస్ మై డ్రీమ్, దిస్ ఇస్ మై స్టోర్. సో నా స్టోర్ అన్నప్పుడు మీరు ఏ హీరోయిన్స్ నైనా తీసుకొని, ఏ మోడల్స్ నైనా తీసుకొని బ్రాండింగ్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఫేస్ ఆఫ్ ది బ్రాండ్గా ఉండకూడదు అంటే ఇది డే 1 నుంచి నేను ఇంత కష్టపడింది ఎందుకు? ఒక గుర్తింపు కోసం నా బ్రాండ్, నా డిజైనింగ్, నా ఎవ్రీథింగ్. సో మీరు అలా చెప్తే ఎలా? అట్లా అయితే నాకు వర్కౌట్ అవ్వదండి. ఇది ఎలా ఉంది అంటే మీరు నా బిజినెస్లోకి వచ్చి నన్నే పక్కకు పెట్టిన ఫీలింగ్ నాకు వస్తుంది. దిస్ ఇస్ మై ఓన్ బ్రాండ్, సో ఇట్ విల్ బి నాట్ వర్కబుల్ అని నేనే చెప్పేసేసాను. క్యాన్సిల్. ఇంకొక 2-3 ఉన్నాయండి, అది ఇంకా నడుస్తుంది బ్యాక్గ్రౌండ్. అండ్ మేము కూడా కొన్ని అవుట్లెట్స్ ప్లాన్ చేస్తున్నాము. వెరీ సూన్ హైదరాబాద్లో ఇంకో 1-2 అవుట్లెట్స్ అయితే పెడతాం మా ఓన్ గానీ, నో ఫ్రాంచైజీస్ డిఫరెంట్ సిటీస్లో కూడా ఇస్తున్నాం. బట్ ఈ వీడియో చూసి ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నా వీఆర్ రెడీ టు గివ్. సేల్ పాయింట్స్ మాత్రమే ఇస్తున్నాం, నో కస్టమైజేషన్స్. కస్టమైజేషన్ అంతా హెడ్ ఆఫీస్లో నడుస్తుంది, అది కొండాపూర్లో. ఇక్కడ కావ్య గారు మీ ఫస్ట్ సేల్స్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ వచ్చేసి సేల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు అంత తక్కువ అయిందో కూడా చెప్తాను. నేను మాదాపూర్లో స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఇనాగ్రేషన్ చేయలేదు. ఇనాగ్రేషన్ చేస్తేనే కదా అందరికీ తెలిసి పబ్లిసిటీ అయ్యి సేల్ అవుతుంది. సో నేను ఇనాగ్రేషనే చేయకోకుండా నాకు సేల్ వచ్చింది. అంటే ఒక ఫ్యామిలీలో జస్ట్ ఒక పోస్ట్ చేశాను, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అంతే. ఫ్యామిలీ వాళ్ళు జస్ట్ వచ్చి చూడడానికి స్టార్ట్ చేశారు, మా హస్బెండ్ త్రూ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వచ్చారు, సేల్ చేశారు 1,350 రూపీస్ ఫస్ట్ సేల్, వితౌట్ మార్కెటింగ్, నథింగ్, జస్ట్. తర్వాత నేను ఇనాగ్రేషన్ చేశాను, అప్పుడు కొంచెం ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట. ఓకే, సో అది స్టార్ట్అప్ గా ఫస్ట్ డే వచ్చింది. బ్రాండ్ అయిన తర్వాత సెలబ్రిటీస్ చేసింది కదా, సో అక్కడ సేల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
కొంతమంది పే చేస్తారండి, కొంతమంది పే చేయరు. అంటే పే చేయని వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు. ఓకే. అలా ఏదో ఒక రెండు విధంగా ఉంటాయి, బెనిఫిట్ రెండు చేశారు. ఉంటాయి, ఓకే. రెండు ఉన్నాయి. సో అక్కడ హైయెస్ట్ సేల్ ఏమన్నా ఉందా? అంటే అంటే హైయెస్ట్ సేల్ ఏం లేదండి అక్కడ. నాకు చెప్పాలంటే అక్కడ ఫస్ట్ సేల్కి ఎంత అమౌంట్ తీసుకున్నారు? అక్కడ ఫస్ట్ సేల్కి 6,000 తీసుకున్నాను. 6,000. 6,000 తీసుకున్నాను. ఓకే. దాని తర్వాత కొందరు పే చేసిండ్రు, ప్రమోట్ ఆ, చేసిండ్రు. కొంతమంది ప్రమోషన్స్, కొంతమంది సేల్స్. ఎక్కువ ఏంటంటే మా క్లయింట్స్ ప్రొడ్యూసర్ వైఫ్స్, డైరెక్టర్ వైఫ్స్ వాళ్ళు పే చేస్తారండి. ఓకే. వాళ్ళు మీకు రీసెంట్గా ఒక అవార్డు వచ్చిందని కూడా విన్నా. ఏంటంటే అవార్డు? అది యాక్చువల్గా ఒక ట్రస్ట్ ఉందండి. ఆ ట్రస్ట్కి లైక్ నన్ను ఇన్వైట్ చేశారనమాట గెస్ట్గా. ఇన్వైట్ చేసిన తర్వాత అక్కడ నేను షో చేశాను. అందరూ ఇన్స్పైర్ అయ్యారనమాట. అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఇన్స్పైర్ అయ్యేసి అక్కడ కొంచెం సన్మానం అది చేశారనమాట. మన ట్రెడిషనల్ని నేను మళ్ళీ గుర్తు చేశానని చెప్పేసి వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. సో మీరు ఏమన్నా డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేసి నేషనల్ లెవెల్లో నేషనల్ అవార్డ్స్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్ ఇఫ్ ఐ గాట్ ద ఆపర్చునిటీ ఖచ్చితంగా 100% ఐఎమ్ రెడీ స్టిల్. ఇంకా ఏంటంటే ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నా. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ మోర్ ఓవర్ ఫ్యాషన్ షోస్ కూడా చేయాలనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ఇండియన్ కల్చర్ని తీసుకొని వెళ్ళాలి. నాట్ ఓన్లీ ఇప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటేనే ఏదో అనేది కాదు కదా. సో ఇక్కడ మీరు హ్యాండ్లూమ్స్కి కూడా ఏమన్నా యూజ్ చేయడానికి ట్రై చేస్తారా? హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మా శారీస్ అన్నీ ఉన్నాయి కదా, మా శారీస్ అన్నీ మేము ప్రొక్యూరింగ్ ఎలా చేసుకుంటామంటే ఉప్పాడ, పెద్దాపురం పట్టు, గద్వాల్, పోచంపల్లి, ఇలా అన్ని సిటీస్, అన్ని విలేజెస్ అన్నమాట. అన్ని విలేజెస్ దగ్గర మా కాంటాక్ట్ ఉంది. మేము డిజైన్స్ చేసుకొని మేము వియింగ్ చేయించుకుంటాం ఓన్గా. మ్యాక్సిమం మంచి ఫ్యాబ్రిక్సే తీసుకుంటున్నాము. సో అక్కడ కూడా ఏంటంటే మా డిజైన్స్ మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి కలెక్షన్ వరకు, శారీస్ దగ్గర నుంచి, ఇన్ కేస్ మా ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, మా శారీ కానివ్వండి బయట దొరికింది అనుకోండి వేరే బ్రాండ్లో, నేను మీకు అది ఫ్రీగా గిఫ్ట్గా ఇచ్చేస్తాను. అంతేనా? పక్కా. నేను ట్రై చేస్తాను. ఇది కూడా ట్రై చేయండి. ఈ బిన్లో ఉండే ప్రతి ఫ్యాబ్రిక్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నేను డిజైన్ చేసుకున్నాను, డిజిటల్ ప్రింట్స్. ఇదంతా కస్టమైజేషన్ అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి చినోన్ షిఫాన్, చినోన్ షిఫాన్ డిజిటల్ ప్రింట్ ప్యూర్. ఇది కనుక మీకు వరల్డ్ మొత్తం తీసుకోండి, ఎక్కడ దొరికిన భిన్న భిన్న మీకు గిఫ్ట్గా ఇస్తా. అంతేనా? ఈ ప్రింట్ బాగా కాన్ఫిడెంట్ ఉన్నారు. అవునండి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్తోనే నేను డిఫరెంట్గా ఏంటంటే ఒక కాంబో సెట్ లాగా మెన్కి షర్ట్స్, కుర్తాస్ అని చెప్పేసి మీ వెనకలు ఉన్నాయి కదా, అవన్నీ అవే అనమాట, డిఫరెంట్ ప్రింట్స్తో. సో మన దగ్గర బ్రైడల్ వేర్ ఉంటుందా? మెన్ కూడా ఇటు పక్క ఉండేటివన్నీ మీకు బ్రైడల్ వేరే. మొత్తం బ్రైడల్, రెగ్యులర్, ఎవ్రీథింగ్. ఇండో వెస్టర్న్, రెగ్యులర్, క్యాజువల్ వేర్స్, బ్రైడల్, ఎవ్రీథింగ్ A to Z సర్వీసెస్ ప్లస్ A to Z అవుట్ఫిట్స్ దొరుకుతాయి విత్ ఫ్యాబ్రిక్స్, మెన్ అండ్ ఉమెన్, కిడ్స్. ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ కూడా మేము ఏం చేసానా అంటే ఇది ఫాదర్ సన్, మదర్ డాటర్ కాంబోస్ కూడా చేస్తాం. కాంబోస్ కూడా చేస్తాం, అలా ఈవెంట్స్ తో చేస్తాం అన్నమాట సర్వీసెస్. మీరు సర్వీసెస్ అన్నారు, సో డిఫరెంట్ ఈవెంట్స్ కి కూడా మీరు కంప్లీట్ క్లాతింగ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా. సో అది ఎలా మీ దగ్గర వర్కౌట్ అవుతుంది? ఐ మీన్ దాని ప్రొసీజర్ ఏముంటుంది, ఎలా మీ దగ్గరికి అప్రోచ్ కావాలి, ఎలా దాన్ని డిజైన్ చేసుకోవడానికి మీతోని డిస్కషన్, సిట్టింగ్స్ అట్లా ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక బ్రైడ్ గ్రూమ్ నా దగ్గరకు వచ్చేసి ఒక బడ్జెట్ చెప్తారు, సర్టన్ అమౌంట్, లైక్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. కొంతమంది బడ్జెట్ చెప్తారు, కొంతమంది బడ్జెట్ చెప్పరు. సో ఈ అమౌంట్తో నాకు మొత్తం అవుట్ఫిట్స్ రావాలి. సో నేను ఎలా ప్లాన్ చేస్తానంటే ఈవెంట్కి కావాల్సిన మొత్తం అండి, హల్దీ, మెహందీ, సంగీత్, రిసెప్షన్కి, మ్యారేజ్కి మొత్తం A to Z. ఎలా అంటే వాళ్ళకి ఇప్పుడు పెళ్లి కొడుకుకి తలపాగా దగ్గర నుంచి ఫుట్ వేర్ వరకు, ఈవెన్ వాళ్ళకి బీట్స్, షేర్వానికి సంబంధించినవి, అమ్మాయికి ఇంక్లూడింగ్ యాక్సరీస్. ఇప్పుడు అమ్మాయి రిసెప్షన్లో వాక్ చేయాలనుకుంటే ఇఫ్ షీ వాంట్ వ్యాలెట్, సో అట్లా బ్యాగ్స్, యాక్సరీస్, ఫుట్వేర్, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు హల్దీకి ఒక థీమ్ తీసుకుంటాను, ఒక థీమ్ అండ్ మూడ్ బోర్డ్ తీసుకుంటా వాళ్ళిద్దరికి. సో రిసెప్షన్కి ఒక థీమ్ తీసుకుంటాము. అంటే ఫ్యాబ్రిక్స్ రిపీట్ చేయను, ప్యాటర్న్స్ రిపీట్ చేయను, అకార్డింగ్ టు దేర్ బాడీ స్ట్రక్చర్, కలర్, హైట్ని బట్టేసి వాళ్ళు మా దగ్గరకు వస్తే నేను రిక్వైర్మెంట్ డిస్కస్ చేస్తామన్నమాట. ఏమేమి ఈవెంట్స్ చేస్తారండి?
అంటే ఇప్పుడు 23 ఈవెంట్స్ చేశానండి ఈ 2 ఇయర్స్లో. Okay. 2 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 2 ఇయర్స్ బ్రైడల్ మ్యారేజెస్ కాకుండా ఇంకా డిఫరెంట్ మ్యారేజెస్ రిసెప్షన్ కాకుండా బర్త్డేస్ అట్లా కూడా ఇప్పుడు నేను చెప్పిన 23 ఈవెంట్స్లో కొంతమందిది ఇప్పుడు కాంబో మీరు ఇందాక అడిగారు కదా, ఫాదర్ మదర్ బేబీస్కి ఒక కాంబో చేశాను. తర్వాత బ్రైడల్ సైడ్, ఓన్లీ బ్రైడల్ సైడ్, ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడికి, పెళ్లి కొడుకుకి ఆ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్కి ఒక సైడ్, పెళ్లి కూతురు ఉంటే పెళ్లి కూతురు సైడ్కి ఒకటి, లేకపోతే ఇద్దరు కాంబోగా వచ్చిన వాళ్ళకి, లేదా ధోతి ఫంక్షన్స్కి జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళందరికీ కాంబో సెట్స్ ఎట్లా, అలా హౌస్ వార్మింగ్కి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పేస్టల్ కలర్స్, డార్క్ కలర్స్ ఎవరికి సెట్ అవుతాయి, మీడియం కలర్స్ ఎవరికి సెట్ అవుతాయి అని చెప్పేసి సజెషన్స్ ఇస్తాను. అండ్ ప్యాటర్న్స్లో కూడా సజెషన్ చేస్తాను, ఎవ్రీథింగ్. సో ఇలస్ట్రేషన్స్, డ్రాయింగ్స్ వేసి ఒక థీమ్ బోర్డ్, మూడ్ బోర్డ్ ప్రిపేర్ చేసుకుంటాను. వాళ్ళ ఈవెంట్కి మొత్తం పెళ్ళికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెంట్స్ ఏవైనా సరే అని నేను పర్సనల్గా తీసుకుంటాను. వాళ్ళతో అస్సలు అసిస్టెంట్స్ ఇన్వాల్వ్ చేయను. ఎప్పుడు ఇన్వాల్వ్ చేస్తానంటే ఫ్యాబ్రిక్ రిసోర్స్ దగ్గర, స్టిచ్చింగ్స్ దగ్గర అప్రూవల్స్ అయిపోయాక టైం టు టైం స్టిచ్చింగ్ కానివ్వండి, శాంపిల్స్, మగ్గం హ్యాండ్ వర్క్ శాంపిల్స్ కానివ్వండి, అక్కడ నేను ఇన్వాల్వ్ చేస్తాను. క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు రిక్వైర్మెంట్, వాళ్ళకి సజెషన్స్, ఏది వాళ్ళకి బాగుంటుంది ఏంటి అనేది, ఏ డిజైన్, నా దగ్గర డిజైనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఇన్వాల్వ్ చేయను, నేనే మాట్లాడుకుంటాను. సో అలా ఏంటంటే ప్రతి స్టెప్ వాళ్ళకి అప్రూవల్ తీసుకుంటాను. ఇలస్ట్రేషన్ వాళ్ళ అప్రూవల్ అయిపోయినాకనే స్టిచ్చింగ్కి వెళ్తుందండి, లేకపోతే వెళ్ళదు. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ఖచ్చితంగా. అండ్ ట్రయల్కి ఒకసారి మా దగ్గరికి వస్తే చాలు. ఇప్పుడు ఎప్పుడు నెల రోజులు ముందే తీసుకుంటామంటే కుదరదని చెప్తాను నేను ఎవరికైనా. మీరు తీసుకుంటే 10 days ముందు తీసుకోండి. 1 month ముందు తీసుకున్నారనుకోండి, బికాజ్ ఏమవుతుందంటే వెయిట్ లాస్ అండ్ గెయిన్ అవుతారనమాట. వానికి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది ఆల్టరేషన్స్ కి. అందుకు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ కి కానీ వేరే ఈవెంట్స్ కానీ ఏమన్నా డిజైనింగ్ చేసిందా? మూవీస్ కి చేయలేదండి, ఒక వెబ్ సిరీస్ కి చేశాను. మూవీస్ కి ఆఫర్ వచ్చింది, అండ్ హాట్‌స్టార్ లో కూడా ఒక వెబ్ సిరీస్ కి ఆఫర్ వచ్చింది. డిజైన్స్ కూడా ఓకే అయిపోయి, వారియర్ లుక్ సంథింగ్ అవన్నీ. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే 4 months నేను కంటిన్యూస్ గా సెట్ లో ఉండాలన్నారు. సెట్ లో ఉండాలంటే నా బిజినెస్ నాకు చూసుకోవాలి, అండ్ ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ ఎ కిడ్. సో నాకేనదే నేను చెప్పాను, నేను ఫస్ట్ ఏంటంటే డిజైన్స్ అన్నీ చేసేసి వస్తాను, ఫస్ట్లో వస్తాను, దాని తర్వాత నేను మాస్టర్ టైలర్ని, నా డిజైనర్ అసిస్టెంట్ అమ్మాయిని పెట్టేస్తానండి అని చెప్పాను. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే షూట్ జరిగేంత వరకు మార్నింగ్ టు ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే సెట్లో ఉండాలి అన్నారు. సో నేను ఓకే అని చెప్పేసి దాని తర్వాత నేను స్కిప్ చేసేసాను. తర్వాత మూవీలో కూడా అలానే వచ్చాయి, ఒక 5 offers వచ్చాయి మూవీస్కి, నేను అది కూడా చేయలేదు. బట్ వెబ్ సిరీస్కి చేశాను. రీసెంట్గా డీ షోకి వెళ్ళేసి వచ్చాను మొన్న 6 months బ్యాక్. అక్కడ ఒక 25 people పిల్లలకి అందరికీ చేశాను. అండ్ శేఖర్ మాస్టర్ వాళ్ళ బ్రదర్ నా ఫ్రెండ్ అనమాట, ఆ అబ్బాయికి చేశాను. ఆ అబ్బాయికి కనీసం ఒక 4-5 outfits చేశాను, ఇంకా ఎక్కువే చేసినట్లున్నాను. అండ్ ఆది గారికి కూడా సైమా అవార్డ్స్ మన దుబాయ్లో జరిగింది కదా, అది చేశాను. ఇంకా చాలా మంది చైల్డ్హుడ్ యాక్టర్స్ చేశాను, ఇంకా ఓల్డ్ యాక్టర్స్ కూడా చేశాను. చెప్పుకుంటూ వెళ్తే చాలా లిస్టే ఉంది. కొంతమంది అసలు పోస్టే చేయలేదు, చాలా మందికి నేను చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే నేను సోషల్ మీడియాలో అంత పోస్ట్ చేయను. మెయిన్గా అసలు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉన్నారంటే మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడో ఉండుంటుంది. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడ నుండి వచ్చింది? అంటే ఫస్ట్ నాకు ఇన్స్పిరేషనల్ అంటే అందరూ ఏం చెప్తారు, నాకు వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ వచ్చింది, నాకు అట్లా చూసి ఇన్స్పిరేషన్ వచ్చింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నాకు ఒక డ్రీమ్ ఉందన్నమాట. లైక్ ఏంటంటే నేను కూడా ఒక పెద్ద సక్సెస్ఫుల్ డిజైనర్ అవ్వాలి అనేది. సో చిన్నప్పటి నుంచి నాకు ఆ డ్రీమ్ ఉండేది. నాకు ఊహ తెలిసినప్పుడు ఐ డోంట్ నో, మేబీ 4th క్లాస్లోనో 5th క్లాస్లోనో నాకు ఊహ చిన్నప్పుడే. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇంట్లో మనం చున్నీస్ ఉంటాయి కదా, మా సిస్టర్ వాళ్ళటి చున్నీస్ కానీ మనం వేసుకున్న కుర్తీస్కి నా చుట్టూ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా, కింద పిల్లలు ఎవరన్నా ఉన్నా, సో చుట్టూ ఉన్నా కూడా నేను ఏం చేస్తాను అంటే అందరం గ్యాదర్ అవుతుంటాం కదా, పిల్లలందరం ఒక చోట ఆడుకుంటుంటాం. ఆ దుప్పటాస్ అనేది తీసుకోండి, మీ దగ్గర ఏమైనా దుప్పటాస్ ఉంటే తీసుకోండి, నా దగ్గర దుప్పటాస్ ఉంటే తీసుకోండి అని చెప్పేసి వీల్ మేక్ ఏ ఫ్యాషన్ షో అని చెప్పేసి వాళ్ళందరినీ నేను చెప్తాను అనమాట, ఇలా వాక్ చేయాలి, అలా వాక్ చేయాలి అని చెప్పేసి ఆ దుప్పటాని శారీ లాగా డ్రేప్ చేసేదాన్ని డిఫరెంట్గా, అంత చిన్న వయసులోనే. నాకు అప్పుడు కూడా తెలియదు. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో ఒకసారి నేను 6thలో అందరూ డిఫరెంట్ చూస్ చేసుకుంటారు. నేను చిన్నపిల్లని కదా, నేను ఏ డ్రెస్ వేసైనా వేసుకోవచ్చు, కానీ నేను ఆ టైంలో కూడా శారీయే కట్టుకున్నా.
నాకు శారీ అంటే అంత 6th లో. ఇష్టం. సో అట్లా నాకు అంత ఇష్టం అనమాట ఫ్యాషన్ అంటే. ఇంకా పేరెంట్స్ అఫ్ కోర్స్ ఏంటంటే అండి, ఏ పేరెంట్స్ అయినా ఏం ఆలోచిస్తారు, అదే ఫ్యాషన్ అంటే పొట్టి పొట్టి బట్టలే అనే ఫీల్తో మా పేరెంట్స్ కూడా అట్లా ఎంకరేజ్ చేయలేదు నన్ను. ఓకే. మేబీ నేను కూడా అదే వేసుకుంటానేమో అనేసి. వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే మోడల్కి ఫ్యాషన్ డిజైనర్కి తేడా తెలియదు. ఓకే. దానివల్ల అక్కడ ప్రాబ్లం వచ్చింది. అందుకోసమే నేను బీటెక్ స్కిప్ చేసి బిఏ చేద్దాం ఫ్యాషన్లో అనుకున్నా. చాలా ఫైట్ చేసిన, అవ్వలేదు. AEEEలో 42,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే. ఎంసెట్లో అసలు క్వాలిఫై కాలేదు, నమ్ముతారా? ఓన్లీ బ్యాక్ బెంచర్స్ విల్ కమ్ ఫార్వర్డ్. అంటే నేను ఎప్పుడు బాగా చదువుతాను ఇంటర్మీడియట్లో అయితే. ఓన్లీ బ్యాక్ బెంచర్స్ అన్నందుకు నన్ను వేసుకుంటారేమో. బ్యాక్ బెంచర్స్ ఏదో ఒకటి చేస్తారు. అవుతుంది. మా ఫాదర్కి ఇష్టం లేదనమాట ఫ్యాషన్. సో బలవంతంగా నన్ను తోసేశారు. మా చిన్నన్నయ్య మా ఫాదర్ నా సర్టిఫికేషన్స్ తీసుకొని వెళ్ళేసి మా ఇంజనీరింగ్ కాలేజ్లో చైర్మన్ మా మామయ్య అనమాట, తీసుకెళ్ళి ఆయనకు సబ్మిట్ చేసేసారు. వెళ్ళేసి ఈసీలో పడేశారు నన్ను. సరే పోనీ కనీసం ఆఫ్టర్ దట్ అయినా చేద్దాంలే బీటెక్ తర్వాత అనుకున్నాను. ఇంకా మా అమ్మ వీళ్ళందరూ అయితే ప్లాన్ చేశారు, ఎంఎస్ చేయాలి అనేసి యుఎస్లో. మళ్ళీ జిఆర్ఏ ఐఎల్స్ అట్లా కష్టంగా చేసిందంటే మళ్ళీ ఇంకా అమ్మ ఎమోషనల్ ఉంటది కదా. సరే ఇంకా అమ్మ ఎమోషనల్ వచ్చింది, అమ్మకు కూడా బాగాలేదు హెల్త్, నేను త్వరగా సెటిల్ డౌన్ అయిపోవాలి, త్వరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి, నాకు బ్రెయిన్ సర్జరీ అయిందనే ఒక ఎమోషనల్ ఉండి, సరే అని చెప్పేసి అమ్మ కోసం చేశాను. మంచి కాలేజ్లో సీట్ వచ్చింది. అక్కడ మా మామయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు సపోర్ట్ అనమాట. అక్కడ మేము చూసుకుంటాము అన్నారు. మా అమ్మ వాళ్ళ బ్రదర్ ఓన్ అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్గా 2 times వీసా రిజెక్ట్ అయిందండి. మీకు ఫార్చునేట్ అయినట్టుంది కదా వీసా రిజెక్ట్ అవ్వడం. అవునండి, ఏం జరిగినా మన మంచికే అంటారు కదా. సో మేబీ ఆ రోజు రిజెక్ట్ అవ్వడం వల్లనే మేబీ నేను ఇక్కడ ఉన్నానేమో. అంతే కదా, ఆ రోజు అప్రూవ్ అయ్యి ఉంటే వెళ్ళేది, అక్కడ చదువుకోవడం, అక్కడ జాబ్ చేయడం వచ్చేది. గ్రీన్ కార్డు. అప్పటికి కూడా ఏం లేదండి, అప్పటికి కూడా మళ్ళీ ఫైట్ చేశాను. మళ్ళీ తర్వాత రిజెక్ట్ అయిపోయాక సరే ఇంకా నాకు ఓన్గా ఏం చేశానంటే ఇంట్లో గొడవ పడేసేసి ఇక్కడికి వచ్చి నేను USIT రిక్రూటింగ్ జాబ్ చేశాను బెంగళూరులో. అక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో వండేసి నేను ఒక 3 months USIT రిక్రూటింగ్ చేశాను. చేసిన తర్వాత నేను బాగా సన్నగా అయిపోయాను అనమాట. అది ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి అనేసి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్కి వచ్చేసాను. పెళ్ళి అంటే మా ఫాదర్ నేను ఒప్పుకోలేదు. ఫస్ట్ టైం మా ఫాదర్ చాలా సీరియస్ అయ్యారు. అప్పుడు నేను ఇక్కడ తెలియకోకుండా USIT రిక్రూటింగ్ జాబ్ తెచ్చుకొని ఒక ఫ్యాషన్ కాలేజ్లో అడిగితే 2 lakhs చెప్పారు ఫీ. సో నేను ఇప్పుడు ఎట్లయినా సరే అంత సంపాదించాలి. సో మా నాన్న పర్ మంత్ నాకు ఎట్లా ఇస్తారు కదా అమౌంట్, దాంతోపాటు నాకు జాబ్ చేస్తున్నా. సో జాబ్ చేస్తున్నా కదా అని కొద్ది రోజులు కదపలేదు ఇంట్లో ఎవరు, పెద్దనాన్న వాళ్ళు, మా జాయింట్ ఫ్యామిలీ ఎవరు కదపలేదు. కదపకపోతే నేను ఏం చేశాను అంటే లిటరలీ 80,000 సేవ్ చేసేంత వరకు ఒక 6 months చేశాను USIT రిక్రూటింగ్. తర్వాత ఇంకా మళ్ళీ పెళ్ళి అని చెప్పి సరే ఓకే అనేసి ఐ స్టార్టెడ్ అన్న. లిటరలీ పెళ్ళి కూడా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయ్యా మీ ఆయన ఏమన్నా అనుకుంటారు కావచ్చు మీరు అలా డైరెక్ట్ అంటే ఫస్ట్ పెళ్లి చూపులప్పుడే నేను మా ఆయనకు ఒకటి చెప్పాను. నేను ఏం ఆలోచించలేదు, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఆయన ఒక్కటే అడిగా, నాకు ఫ్యాషన్ డిజైన్ అంటే చాలా ఇష్టము, చిన్నప్పటి నుంచి నన్ను అంతా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, నన్ను చేర్పిస్తా అంటే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. ఓకే, సో అట్లా ఓకే అయింది. ఎగ్జాక్ట్లీ, తను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను ఫ్యాషన్ ఫీల్డ్ లో చేర్పిస్తానంటే నేను పెళ్లి చేసుకున్నాను. తర్వాత అనుకోకుండా పెళ్లి అయ్యాక కొన్ని సిచ్యువేషన్స్, హస్బెండ్ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాల్సి వచ్చింది. సో యు ఆర్ యువర్ ఇన్స్పిరేషన్ అంటారు. ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో అది పడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పడం మాత్రం ఎవరికి తెలియదు, మా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీలో కానీ నా పార్ట్నర్కి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రతి రూపాయి వేస్ట్ అవుతుంది, ప్రతి టైం వేస్ట్ అవుతున్నప్పుడు నాకే ఆ పెయిన్ తెలుస్తుంది. అంతే కదా, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. తన వరకు వచ్చే వరకు తన ప్రాబ్లం ఏంటి అనేది అర్థం చేసుకోలేదు. సో యు ఆర్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ యు ఆర్ సక్సెస్ఫుల్ నౌ. ఇంకా నేను అనుకోవట్లేదండి, ఇంకా ఉన్నాయా గోల్స్? ఇంకా అంటే నా డ్రీమ్, దట్ ఈస్ నాట్ ఎ గోల్. అంటే నాకు జస్ట్ ఫ్రాంచైజీస్ పెట్టుకొని బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అనేసి. కానీ నా డ్రీమ్ వచ్చేసి చాలా పెద్దదండి, ఒక సక్సెస్ఫుల్ డిజైనర్ అవ్వాలి. అంటే ఇప్పుడు చెప్తే అందరూ ఏమనుకుంటారు, మళ్ళీ టూ మచ్ పెద్ద, చాలా పెద్ద డ్రీమ్ ఉంది అమ్మాయికి అనుకుంటారేమో. లేదు, డ్రీమ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, రైట్? ఎవ్రీవన్ షుడ్ డ్రీమ్.
నాకు దే షుడ్ నో హౌ టు అచీవ్ ఇట్. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ మన ఇండియాలో ఒక సక్సెస్ఫుల్ డిజైనర్ అవ్వాలి, తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవాలి అంతేనా? అంతే. అంటే ఫస్ట్ ఏంటంటే మన ఇండియన్ కల్చర్ని కూడా చూపించాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ప్రమోట్ చేయాలి మరి. ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు ఎలా చేయాలంటే ఇండో వెస్టర్న్లో మన ఇండియన్ కల్చర్ని చూపించాలని నాకు ఇష్టం. మేబీ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి ఫ్యూచర్లో, ఐఎమ్ ఎ వెరీ లక్కీ పర్సన్. అంతే కదా. మన ఇండియన్ కల్చర్ని అక్కడ ప్రొజెక్ట్ చేసే అవకాశం వస్తుంది. సో మీలాగే చాలా మంది అమ్మాయిలు ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటారు. సో వాళ్ళకి అంటే బిజినెస్ ఉమెన్ కానీ డిజైనర్ కానీ ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? మీరు అంటే చాలా హర్డిల్స్ చూసిండ్రు, అప్స్ అండ్ డౌన్స్, ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నా అన్నారు. అవునండి. ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ ఎ బ్రాండ్ యు ఆర్ స్టిల్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ సమ్మన్ ఆల్ ద టైమ్. సో వాళ్ళకి అంటే కొత్తగా వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ తెలియక స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను? అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా దగ్గరకు వచ్చే ఎంప్లాయీస్ కూడా చాలామంది స్టార్ట్ చేసి క్లోజ్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు. ఓకే. స్టార్ట్ చేసి నేను మాదాపూర్లో ఉన్నప్పుడు ఒక డిజైనర్ ఐ మీన్ లైక్ స్టార్ట్ చేశారు, 6 months పెట్టారు, క్లోజ్ చేసేసారు. ఒక చిన్న బొటిక్ లాగా స్టార్ట్ చేసేసి. సో నేను ఏ డిజైనర్ కన్నా చెప్తానండి, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? పెళ్ళి చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ప్యాషనేటెడ్గా డిజైన్లోకి వస్తున్నారా, లేకపోతే మీకు డబ్బులు కావాలా, ఏంటి ఫస్ట్ మీ డ్రీమ్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకుంటే తర్వాత మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి క్లారిటీ ఉండాలి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి ఎవరైనా సరే, బిజినెస్కి వచ్చేసేసి నెక్స్ట్ 2 yearsకి ప్లాన్ ఏంటి? ఇప్పుడు స్ట్రగుల్స్ వచ్చాయి, ఫేస్ చేశారు. నేనైతే 1 yearకే ప్లాన్ చేసుకున్నానండి. నేను చేసిన మిస్టేక్ అయితే వాళ్ళు చేయొద్దని చెప్తాను. ఫైనాన్షియల్గా కూడా నేను అనుకున్న దానికంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లోలో పడిపోవాల్సి వచ్చింది. సో అట్లా ఏంటంటే 2 yearsకి 3 yearsకి సరిపోయేమైనా ఫైనాన్షియల్ కూడా రెడీగా పెట్టుకొని అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఫైట్ చేసేలాగా ఉండాలి బిజినెస్ వాళ్ళైతే. అండ్ డిజైనర్స్ అయితే చాలామంది లేబుల్స్ పెట్టేసేసి అండ్ స్టైలింగ్కి వెళ్ళిపోతున్నారు, తర్వాత ఫ్రీగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు హీరోయిన్స్కి ఇచ్చేసేసి జస్ట్ అంటే కొద్ది రోజులు. కానీ ప్రమోషన్స్కి ఏమీ రాదు కదండి. ఇప్పుడు ఎన్ని రోజులు బిజినెస్, ఈ మెయింటెనెన్స్, ఈ శాలరీలు ఎన్ని రోజులని చేస్తారు? అందుకోసమే వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే టూ మచ్ ప్రమోషన్స్ చేస్తున్నారు అనమాట. టూ మచ్ ప్రమోషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ పార్ట్ అనేది అయిపోతుంది. మీకు ఉన్న డబ్బులు ఏదైతే పెట్టుకుంటున్నారో అది మొత్తం అయిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా బిజినెస్ బయట అప్పులు తెచ్చి పెడతారు. అది ఎంతవరకు పెడతారు? ఒక లిమిట్ ఉంటుంది, దానికి కూడా లిమిట్ ఉంటుంది. సో ఎంతవరకు అని ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, దానికని లిమిట్ ఉంది. ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మెయిన్ ఏంటంటే నాట్ ఓన్లీ డిజైనింగ్ పార్ట్, మీరు తెలివిగా ప్రమోషనల్ పార్ట్, ఫైనాన్షియల్ పార్ట్ అన్నీ చూసుకోవాలి. ఇంకా కొంతమంది అమ్మాయిలు, నేను గెస్ట్ లెక్చర్గా వెళ్ళాను ఒక కాలేజ్కి. వెళ్తే చాలా మంది అన్నారు, మ్యామ్ మీరు ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళట్లేదు, మీరు ఏమైనా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటే నేను ఒక్కటే చెప్పాను, మీరు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలి, అక్కడే స్టిక్ అయ్యాలి, అక్కడే మీకు లైఫ్ ఉందనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి, మీరు అంటూ డిజైనర్ అవ్వాలి అనుకోండి, మీరు సెలబ్రిటీస్కి ఒక్కటే డిజైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. సో డిజైనింగ్ చేయండి, వాళ్ళందరికీ మీకు డబ్బులు వస్తాయి, ఫైనాన్షియల్గా మీ బిజినెస్ గ్రో అవుతుంది, మీరు కూడా డిజైనర్స్ అవుతారు. రైట్. సో అమ్మాయిలకి నేను ఒకటే చెప్పాను, మీరు ఏది చేసినా మీరు ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్ అని నేను అనట్లేదు. మీరు మనుషులను నమ్మొద్దు. ఊరికే అమ్మాయిలు నమ్మేసి ట్రాక్లో పడిపోతారనమాట. ఆ ట్రాక్లో పడిపోయాక మనం ట్రాక్లో పడిపోయాము అని తెలుసుకున్నసరికి అయిపోయి ఉంటుంది, లైఫ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. అంటే ఆశలు చూపిస్తారు, మీకు ఈ హీరోయిన్ పరిచయం చేస్తాము, ఈ హీరోని పరిచయం చేస్తాము, మీకు ఫొటోస్ ఇప్పిస్తాము, మీకు ఆ ఛాన్స్ ఇప్పిస్తాము అని చెప్పేసి కొంతమంది ఉంటారు గ్రౌండ్ లెవెల్లో. ప్రొఫెషనల్స్ అలా చేయరని, అందరూ అలా ఉండరని కాదు, కొంతమంది అలా ఉంటారు. ఈ పిల్లలు తెలియదు కదా, ఇప్పుడే బయటికి వస్తారు కాలేజ్లో నుంచి, ఇంకా అరే ఇంకా హీరోయిన్కి చేశారా, హీరోకి చేశారంటే పాపం ఎవరికైనా ఆశ ఉంటుంది, అందుకోసం అట్లా ట్రాక్లో పడిపోతారు. ఏ అమ్మాయికి నేను చెప్తాను, ఫస్ట్ మీరు గ్రౌండ్ వర్క్ చేయాలి, వర్క్ చేయండి, బొటిక్స్లో వర్క్ చేయండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాతనే మీరు ప్లాన్డ్గా 2 years ప్లాన్డ్గా ఫైనాన్షియల్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ యూ స్టార్ట్ బిజినెస్. దట్ ఈస్ ద గుడ్ ఆప్షన్ నేను చెప్పేది అయితే. అండ్ వీళ్ళు ఇది కూడా చూసుకోవాలి,
వాళ్ళు ఎంతవరకు లాస్ బేర్ చేయగలుగుతాం అనేది కూడా ఫస్టే చూసుకోవాలి. చూసుకోవాలండి. ఎందుకంటే నేను కూడా అనుకోలేదు. టు బీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు కూడా ఇంత కష్టాలు వస్తాయని అనుకోలేదు. ఆ, నేను అంత సాఫీగా నడుస్తది. నన్నెవరు డిస్టర్బ్ చేస్తారులే అనుకున్నా గానివ్వండి, hmm. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. దట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ Thank సో you very మచ్ much. అండి.